మనం ఒక కంప్యూటర్ పర్చేస్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాసెసర్ చూస్తాం, ఆ తర్వాత ర్యామ్ కెపాసిటీ ఇంకా మిగిలిన ఇంటర్నల్స్ అన్ని కూడా చూస్తుంటాం. ఒక కంప్యూటర్ పర్చేస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం దాని ఎక్స్టర్నల్ అపియరెన్స్ బట్టి వెళ్ళాం, దాని ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అన్నీ చూస్తాం. అదే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ విషయానికి వచ్చేసరికి అక్కడ మనం కొన్నిసార్లు ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ బాగాలేకపోయినా దాని లుక్ బాగుందా, డిజైన్ బాగుందా, ఏ బ్రాండ్ వాళ్ళు లాంచ్ చేశారు ఇలాంటివి యూస్ కొనేస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు కొన్ని మిస్లీడింగ్ స్పెసిఫికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. కెమెరాలో ఎంత మెగాపిక్సెల్స్ ఉన్నాయి, అలాగే దాంట్లో ర్యామ్ అమౌంట్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఒక స్మార్ట్ ఫోన్లో దాని ప్రాసెసర్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ స్మార్ట్ ఫోన్ SOCయే ఒక స్మార్ట్ ఫోన్కి హార్ట్ అండ్ సోల్. SOC తయారు చేసే కంపెనీస్ విషయానికి వస్తే మనం చాలా పేర్లు వింటుంటాం. Qualcomm Snapdragon, MediaTek, Samsung Exynos, Huawei Kirin ఇలాంటి పేర్లు వింటూ ఉంటాం. కానీ మీరు ఏ స్మార్ట్ ఫోన్లో అయినా SOC అయినా తీసుకోండి, వాటి అన్నిటి మధ్యలో ఒక కామన్ విషయం ఉంది. ఇవన్నీ కూడా ఆర్మ్ ఆర్కిటెక్చర్ పైన తయారు చేస్తారు. ఆర్మ్ ఆర్కిటెక్చర్ ఉండడం కారణంగానే మీ SOC ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది, మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఇస్తుంది. ఇప్పుడు అసలు ఈ ఆర్మ్ ఆర్కిటెక్చర్ని ఎందుకు ప్రతి ఒక్క ప్రాసెసర్లో ఉపయోగిస్తున్నారు? ఒక డెస్క్టాప్ ప్రాసెసర్కి ఇంకా ఈ ఆర్మ్ ఆర్కిటెక్చర్ ఉన్న ప్రాసెసర్కి తేడా ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. మీరు ఏ కంప్యూటర్ అన్నా, ఏ కంప్యూటింగ్ డివైస్ అయినా తీసుకోండి, దాంట్లో CPU దాని బ్రెయిన్ అని మనం చెప్తూ వస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు మొబైల్ డివైజెస్లో చూస్తే, అంటే స్మార్ట్ ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్స్ ఇలాంటి వీటన్నిటిలో మనకి బ్యాటరీ ఉంటుంది. సో మనకి కుదిరినంత తక్కువ పవర్ కన్జ్యూమ్ చేయాలి, అప్పుడు మనకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే చేతిలో పట్టుకుంటాం కాబట్టి హీటింగ్ కూడా చాలా తక్కువ ఉండాలి. ఈ స్పెషల్ పర్పస్ కోసం అని చెప్పి మనం ఆర్మ్ ఆర్కిటెక్చర్ ప్రాసెసర్స్ని మొబైల్ డివైస్లో ఉపయోగిస్తుంటాం. డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్స్లో వాడే ప్రాసెసర్స్ని, అంటే ఇంటెల్ i3, i5 ఇలాంటి వీటిని మనం ప్రాసెసర్ అని పిలవచ్చు, CPU అని పిలవచ్చు. అదే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్లో వాడే ప్రాసెసర్ విషయానికి వస్తే, అంటే Qualcomm, Snapdragon, MediaTek ఇలాంటివి మీరు చూస్తుంటారు కదా, మనం వీటిని ప్రాసెసర్ అని పిలవకూడదు, సిస్టమ్ ఆన్ చిప్ అని పిలవాలి. SOC అని అందుకే పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ SOCలో CPUతో పాటు ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక సిస్టమ్ మొత్తం కూడా ఒక సింగిల్ చిప్ ఇంటిగ్రేట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు దాంట్లో CPUతో పాటు GPU, DSP, ISP, చాలా కనెక్టివిటీ మాడ్యూల్స్, సెన్సార్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ మొత్తాన్ని ఒక సింగిల్ చిప్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అందుకే దీన్ని సిస్టమ్ ఆన్ చిప్ అంటారు. దీని గురించి ఇంకా క్లియర్గా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ కంపెనీ వాళ్ళ SOCs అయినా చూడండి, Qualcomm, Snapdragon, MediaTek, Exynos వీటన్నిటిలో కూడా మనకు చాలా కాంప్లికేటెడ్ నేమింగ్ ఉంటుంది. 636, 645, 429, 845 ఇలా మనకి ఏదో పిచ్చి పిచ్చి నంబర్స్ ఉంటాయి. దాని కారణంగా మనకి SOC గురించి క్లియర్గా అర్థం అవ్వదు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ దాని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఆఖరికి మనం ఖర్చు పెట్టే డబ్బులకి ఒక వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ మనకు రాదు. మనం ఒక చెత్త SOCs ఉన్న ఫోన్ కూడా చాలా సంతోషంగా కోరి మోసపోతూ ఉంటాం. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో సపరేట్ వీడియో కూడా నేను తీసాను, ఖచ్చితంగా మీరు అది చూడండి. మ్యాథమెటిక్స్లో లాగరిథమ్స్ అని ఉంటాయి. అస్సలు మ్యాథమెటిక్స్ సిస్టమ్ లేని వాళ్ళు ఫస్ట్ టైం లాగరిథమ్ అబ్రివేషన్ లాగ్ని చూస్తే అదేదో వుడ్ లాగ్ అనుకుంటారు, ఒక పెద్ద చెక్క ముక్క అనుకుంటారు. సేమ్ అలా ఇక్కడ మీరు ఆర్మ్ ఆర్కిటెక్చర్, ఆర్మ్ అనే పదం చూస్తే మీరు అదేంటో చెయ్యనుకుంటారు. కానీ కాదు, ఆర్మ్ అనే పదానికి కూడా ఒక అబ్రివేషన్ ఉంది. ఆర్మ్ అంటే అడ్వాన్స్ రిస్క్ మెషిన్, ఇక్కడ రిస్క్ అంటే RISC, దానికి కూడా మళ్ళీ ఇంకో అబ్రివేషన్ ఉంది, అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్ అని అర్థం. ఇప్పుడు ఈ ఆర్మ్ అంటే కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి రిస్క్ అనే ఇన్స్ట్రక్షన్ సెట్ పై పనిచేస్తాయి. ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి మనం తర్వాత చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోల్డింగ్స్ అనే కంపెనీ, ఆ కంపెనీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ కింద కొత్త కొత్త ఆర్కిటెక్చరల్ డిజైన్స్ రిలీజ్ చేస్తూ పోతుంది. దీని డిజైన్ని వేరే కంపెనీస్కి లైసెన్స్ చేస్తుంది. ఆమె ఎప్పుడు సొంతగా ప్రాసెసర్స్ తయారు చేయదు. స్మార్ట్ ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్స్ రెండు కూడా మినీ కంప్యూటర్స్ లాంటివి. కంప్యూటర్పై చేయగలిగే ప్రతిదీ కూడా మీరు ఇప్పుడు వీటిలో చేయొచ్చు. కానీ ఈ ప్రాసెసర్స్ పనిచేసే విషయంలో, ఈ ప్రాసెసర్స్ తయారు చేసే విషయంలో చాలా తేడాలే ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన రెండు డిఫరెన్సెస్ ఏంటంటే, అసలు ఆర్మ్ ఆర్కిటెక్చర్ వాడడానికి ఉన్న కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఇది ఇన్స్ట్రక్షన్ సెట్, సెకండ్ ఇది పవర్ కన్జంప్షన్. మీరు ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ చూడండి, ఏదైనా కంప్యూటింగ్ డివైస్ చూడండి, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ వీటన్నిటిలో కూడా ఉండే ప్రాసెసర్స్ కానీ SOCs కానీ ఒకటే విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిలో కూడా మనకి ఈ ప్రాసెసర్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. మీరు ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ లేదా సాఫ్ట్వేర్ ఇవేవి రన్ చేస్తున్నా కూడా ఈ ప్రాసెసర్స్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ పోతాయి. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ని సాల్వ్ చేయడం, ప్రాసెస్ చేయడంలో కూడా మనకు కొన్ని భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఫెచ్, ఆ తర్వాత డీకోడ్, ఎగ్జిక్యూట్, దాని తర్వాత స్టోర్. ఇప్పుడు ఫెచ్ అంటే సాఫ్ట్వేర్ మెమరీ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ని తీసుకొస్తుంది. దాని తర్వాత డీకోడ్ అంటే హార్డ్వేర్కి అర్థమయ్యే రూపంలో మారుస్తుంది. దాని తర్వాత ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడ యాక్చువల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మనకు కావాల్సిన డేటా మ్యానిపులేషన్ అంతా జరుగుతుంది. దాని తర్వాత స్టోర్ అంటే వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి మెమరీలో స్టోర్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మీరు గమనించుంటే హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ రెండు కూడా సపరేట్ ఎంటిటీస్. ఈ రెండు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు సాఫ్ట్వేర్లో మీకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, ఏవేవో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు. అదే ఇప్పుడు హార్డ్వేర్ విషయానికి వస్తే మెషిన్ కోడ్ మాత్రమే పనిచేస్తుంది, జీరోస్ అండ్ వన్స్ రూపంలో, ఇంకా చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ రూపంలోనే ఉంటుంది. ఇప్పుడు హార్డ్వేర్కి అర్థమయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇన్స్ట్రక్షన్ సెట్ అంటున్నాం. ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్తో రాసిన హార్డ్వేర్ ఈ సాఫ్ట్వేర్తో ఓన్లీ ఇన్స్ట్రక్షన్ సెట్ రూపంలోనే మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద డివైస్లో మీరు చాలా కాంప్లెక్స్ టాస్క్ చేయాలంటే మీకు ఒక కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ అవసరం. అదే ఒక చిన్న సింపుల్ డివైస్లో సింపుల్ టాస్క్ చేయాలంటే మీకు ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఉన్నా సరిపోతుంది. కంప్యూటర్ ప్రాసెసర్స్ గురించి ఆలోచించగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఇంటెల్ ఇంకా AMD. ఈ రెండు ప్రాసెసర్స్లో కూడా మనకి x86 ఇన్స్ట్రక్షన్ సెట్ ఉంటుంది. ఈ x86 ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది ఫుల్లీ ఓన్డ్ బై ఇంటెల్. ఆ ప్రొప్రైటరీ ఓనర్షిప్ మొత్తం ఇంటెల్ చేతిలో ఉంటుంది. ఓన్లీ దాన్ని AMDకి లైసెన్స్ మాత్రమే వేసింది, అది AMD సొంతం కాదు. AMD కూడా x86 ఇన్స్ట్రక్షన్ సెట్ వాటి ప్రాసెసర్స్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ x86 ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది CISC ఇన్స్ట్రక్షన్ సెట్, అంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్ అని అర్థం. అదే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ARM ప్రాసెసర్స్ అయితే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్, RISC. x86 ఇన్స్ట్రక్షన్ సెట్ వాడి మనం మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక కోటేసారి ఇవ్వగలుగుతాం, కాంప్లెక్స్ టాస్క్స్ అని కూడా వేయించగలుగుతాం. అదే ARM ఇన్స్ట్రక్షన్ సెట్ విషయానికి వచ్చేసరికి మనం ఓన్లీ సింపుల్ టాస్క్స్ మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు CISC, RISC, ఈ x86 ఇంకా ARM ఇన్స్ట్రక్షన్ సెట్ రెండింటిని కంపేర్ చేస్తే ఆ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని తగ్గించారు, ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ని తగ్గించారు. అంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ మీరు రన్ చేయాలంటే ఇప్పుడు CISCలో ఆ x86 ఇన్స్ట్రక్షన్ సెట్ సింగిల్ ఇన్స్ట్రక్షన్తో మొత్తం దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. అదే RISCలో నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తగ్గించారు కాబట్టి ఒక 2 or 3 ఇన్స్ట్రక్షన్స్తో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించగలుగుతుంది. ARM ఇన్స్ట్రక్షన్ సెట్ అందుకే మనం ఒక బ్యాటరీ ఉన్న డివైస్లో, ఇంకా పోర్టబుల్ మొబైల్ డివైజెస్లో, అంటే స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ఇంకా చాలా ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉపయోగిస్తాం. ఈ RISC ఇన్స్ట్రక్షన్ సెట్ కారణంగానే ఆ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయడం కారణంగానే తక్కువ పవర్ కన్జంప్షన్, ఇంకా చాలా తక్కువ హీట్ అవుట్పుట్ ఉంటుంది. ఏదైతే మనం సెకండ్ రీజన్ చూసామో, సెకండ్ డిఫరెన్స్ చూసామో అది. ఇప్పుడు మీరు ఏదైనా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ చూడండి, దాంట్లో ఉండే ప్రాసెసర్స్ హీట్ అయితే వాటిని కూల్ చేయడానికి మనకు సపరేట్గా ఫ్యాన్స్ ఉంటాయి. అవన్నీ కూడా CISC అంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్తో తయారు చేస్తారు. అదే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్ విషయానికి వస్తే అక్కడ మనకు ఫ్యాన్ ఫిట్ చేయడానికి ప్లేస్ ఉండదు, ఆ ప్రాసెస్ కూడా అంత హీట్ అవ్వవు. ఇప్పుడు దీంట్లో రెడ్యూస్ ఇన్స్ట్రక్షన్ సెట్ వాడడం కారణంగానే ల్యాప్టాప్, డెస్క్టాప్ ప్రాసెసర్స్ కన్నా కూడా ఈ ARM ప్రాసెసర్స్ మనకు ఒక 10 to 15 times తక్కువ హీట్ జనరేట్ చేస్తాయి. కంప్యూటర్లో వాడే ప్రాసెసర్ గురించి మీరు ఆలోచించినప్పుడు మీకు ఫస్ట్ ఇంటెల్ గుర్తొస్తుంది, కొన్నిసార్లు AMD గుర్తొస్తుంది. ఈ రెండు కాకుండా మీకు ఇంకో కంపెనీ గుర్తే రాదు. దీనికి కారణం ఏంటంటే x86 ఇన్స్ట్రక్షన్ సెట్ని ఈ రెండు కంపెనీస్ కూడా ఉపయోగిస్తాయి. x86 కున్న పెద్ద బలం ఏంటంటే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఇప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం కూడా సాఫ్ట్వేర్ కోడ్ రాసుంటారు, ఇప్పుడు దానిపైన ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ పైన సాఫ్ట్వేర్ కోడ్ ఇటరేషన్స్ చేస్తూ వస్తున్నారు, కొత్త రివిజన్స్ తీసుకొస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు సడన్గా కొత్త ఇన్స్ట్రక్షన్ సెట్ తీసుకురావాలంటే, అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ మాట్లాడుకునే విధానం మార్చాలంటే మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ మొత్తం స్క్రాచ్ నుంచి రాయాల్సి వస్తుంది. అందుకే మనకు కొత్త ఇన్స్ట్రక్షన్ సెట్ లేదు. ట్రెడిషనల్గా కంప్యూటర్స్ అన్నిట్లో కూడా x86 ఇన్స్ట్రక్షన్ సెట్ ప్రాసెసర్సే వస్తూ ఉన్నాయి. కానీ మనం మొబైల్ డివైసెస్ చూస్తే వాటిపై రన్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, iOS, ఇంకా వాటిపై మనం బిల్డ్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక పాస్ట్ 10-15 years, 5-10 yearsలోనే మనం చూసాం. సో అందుకే ఇవన్నీ ARM ఆర్కిటెక్చర్పై బిల్డ్ చేశారు. ఇదంతా మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక లైబ్రరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక లైబ్రరీ ఉందనుకోండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి సబ్జెక్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ బుక్స్ మీకు ఒక పెద్ద హీప్ లాగా ఇలా కుప్పలుగా బుక్స్ ఉంటే వాటిని మీకు ఇండివిజువల్ కేటగిరీస్, ఇండివిజువల్ సబ్జెక్ట్స్, ఇండివిజువల్ సంవత్సరాలు అలా వాటిని కేటగరైజ్ చేయమంటే మీకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు అంత పని చేయాలంటే అలసిపోతారు కాబట్టి ఎక్కువ తినాలి, అంటే మీ పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. దాంతోపాటు అన్ని బుక్స్ సెగ్రిగేట్ చేయాలంటే మీ బుర్ర గరం అయిపోతుంది. సో హీట్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉందని మీరు అనుకోవచ్చు. ఇది ఒక కాంప్లెక్స్ టాస్క్, అంటే ఇది ఒక కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్లా మీరు అనుకోవచ్చు. అదే ఇప్పుడు కొంచెం ఈ టాస్క్ని సింపుల్ చేయడానికి ప్రయత్నిస్తాం. అట్లీస్ట్ డిపార్ట్మెంట్ వైజ్గా మీకు సెగ్రిగేట్ చేసి ఆ బుక్స్ హీప్, ఆ బుక్స్ కుప్ప మీకు ఇస్తే మీకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ అలాగా. సో ఇప్పుడు దాంట్లో మీరు సింపుల్గా డిఫరెంట్ సబ్జెక్ట్స్, వాళ్ళకు ఉండే 40 సబ్జెక్ట్స్ బుక్స్ అన్నింటినీ మీరు ఈజీగా సెగ్రిగేట్ చేయగలుగుతారు. సో మీకు పని చేయడం కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. డెస్క్టాప్, ల్యాప్టాప్ కంప్యూటర్స్లో వాడే ప్రాసెసర్స్లో, ఇంకా స్మార్ట్ ఫోన్స్లో వాడే SOCలో మీరు ఇంకో పెద్ద తేడా గమనించవచ్చు. ఇప్పుడు డెస్క్టాప్, ల్యాప్టాప్స్లో వాడే ప్రాసెసర్స్ ఇంటెల్ ఇంకా AMD వాళ్ళు తయారు చేస్తారు. వాటిని వాళ్ళే డిజైన్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు PC మేకర్స్కి వాళ్ళే అమ్ముతారు. అంటే యాపిల్, ఏసర్, డెల్, ఆసూస్, HP, లెనోవో ఇలాంటి కంపెనీస్కి డైరెక్ట్గా ఇంటెల్ AMD వాళ్ళే అమ్ముతారు. అదే ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్స్లో వాడే SOC విషయానికి వస్తే అందరూ కూడా ARM ఆర్కిటెక్చర్ని ఉపయోగిస్తారు. ARM వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాసెస్ని తయారు చేయరు. వాళ్ళు ఒక డిజైన్ని తయారు చేసి, ఒక ఆర్కిటెక్చర్ని తయారు చేసి ఈ డిజైన్ ఇంకో కంపెనీకి లైసెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాంటి కంపెనీస్ లైసెన్స్ చేస్తుంటారో కూడా వాటి పేర్లు మీరు వినుంటారు.
క్వాల్కామ్, మీడియాటెక్, యాపిల్, హువావే, శాంసంగ్ ఇలాంటి వాళ్ళు వాటిని లైసెన్స్ చేసుకుంటుంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ డిజైన్ తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తారు. మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఐదర్ వీళ్ళు వాళ్ళ సొంత డివైస్లో వాడతారు లేదా అమ్మేస్తుంటారు. ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఐఫోన్స్లో, ఐప్యాడ్స్లో, అలాగే హువావే ఇంకా శాంసంగ్ వాళ్ళు కిరిన్ పేరుతో, ఎగ్జోనాస్ పేర్లతో వాళ్ళ సొంత ఫోన్స్లో వాడతారు. అదే ఇప్పుడు క్వాల్కామ్ వాళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, అలాగే మీడియాటెక్ వాళ్ళు మీడియాటెక్ MT సిరీస్ లేదా హీలియో P సిరీస్, A సిరీస్ ఇలాంటి వేరే వేరే సిరీస్ల పేర్లతో మళ్ళీ వేరే మ్యానుఫ్యాక్చరర్స్కి అమ్ముతుంటారు. కొన్ని కంపెనీస్ పేర్లు మీరు చూస్తే అక్కడ ఫ్యాబ్లెస్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాబ్ అంటే ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఈ ప్రాసెస్ని అక్కడ తయారు చేస్తారు. ఉదాహరణకి శాంసంగ్ అనే కంపెనీకి ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది, ఇప్పుడు యాపిల్కి ఫ్యాబ్రికేషన్ యూనిట్ లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఐఫోన్స్లో, ఐప్యాడ్స్లో వాడే ప్రాసెసర్ డిజైన్ మొత్తం మళ్ళీ వేరే ఫ్యాబ్రికేషన్ యూనిట్కి ఇస్తారు. చైనాలో, తైవాన్లో చాలా కంపెనీస్ ఉంటాయి. TSMC అనే పేరు మీరు ఉంటారు, అంటే తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఆమె దగ్గర నుంచి తీసుకున్న డిజైన్ అన్న వాళ్ళు ఇవ్వచ్చు లేదా ఆల్టరేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ ఆల్టరేషన్స్ విషయానికి వస్తే అన్ని లైసెన్సెస్ ఒకటే కాదు, మనకు 2 రకాల లైసెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఆర్కిటెక్చరల్ లైసెన్స్, సెకండ్ ఇది కోర్ లైసెన్స్. ఇప్పుడు ఆర్కిటెక్చరల్ లైసెన్స్ అంటే ఆ ప్రాసెసర్ లేఅవుట్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, డిజైన్ ఏంటి, అది మొత్తం కూడా కంపెనీ లైసెన్స్ చేస్తుంది. అది సింపుల్గా ఒక బిల్డింగ్ ఫ్లోర్ ప్లాన్ లేదా ఒక సిటీ టౌన్ ప్లాన్లా మీరు అనుకోవచ్చు. దాంతోపాటు ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా లైసెన్స్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆర్మ్ హోల్డింగ్స్ అనే కంపెనీ ఈ లైసెన్సెస్కి అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. వీటికి వర్షన్ నంబర్స్తో మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఆర్మ్ V3 నుంచి ఆర్మ్ V7 వరకేమో మనకు 32 బిట్ సపోర్ట్ చేస్తుంది. ఆర్మ్ V8A నుంచి మనకు 64 బిట్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ కొత్త అప్డేట్స్ రావడంతో పాటు ఆర్మ్ వాళ్ళు కొత్త కోర్స్ కూడా తీసుకొస్తారు. మీరు చాలాసార్లు వినుంటారు ఆర్మ్ కార్టెక్స్ A53, A56, A73, A76 ఇలా అని చెప్పి. దాంతోపాటు ఆర్మ్ వాళ్ళు GPU డిజైన్ కూడా తయారు చేస్తారు. దాన్ని మనం ఆర్మ్ వాళ్ళ మాలీ GPU అంటాం. ఇప్పుడు ఈ కార్టెక్స్ తర్వాత మీరు A53, 56 నంబర్స్ అని చూసుంటారు. మాలీ తర్వాత కూడా మీరు అక్కడ కూడా సమ్ నంబర్ చూసుంటారు 76, 74 అని చెప్పి. ఈ నంబర్స్కి చాలా గ్రేట్ మీనింగ్ ఉంది. వాటి ద్వారానే అసలు ఒక కోర్ ఇంకో కోర్ కన్నా స్ట్రాంగ్గా కాదా, ఏది హై పర్ఫార్మెన్స్ కోర్, ఏది హై ఎఫిషియన్సీ కోర్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. వాటి గురించి డీటెయిల్స్ అన్ని మీరు ఈ 2 వీడియోస్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక కంపెనీకి ఐదర్ కోర్ లైసెన్స్ ఉండొచ్చు లేదా ఆర్కిటెక్చరల్ లైసెన్స్ ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు. ఒక కంపెనీకి కోర్ లైసెన్స్ ఉందంటే ఈ డిజైన్ మొత్తాన్ని కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఆ కోర్స్ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, మక్కీ వాళ్ళ ప్రాసెసర్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఆర్కిటెక్చరల్ లైసెన్స్ విషయానికి వస్తే వాళ్ళు ఓన్లీ ఇన్స్ట్రక్షన్ సెట్ని వాడి వాళ్ళ సొంత కోర్స్ని తయారు చేసుకుంటారు. వాటిని మనం కస్టమ్ కోర్స్ అంటున్నాం. చాలా కంపెనీస్ ఇలా వాళ్ళ కస్టమ్ కోర్స్ని తయారు చేసుకుని వాటికి ఒక నేమ్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలా కస్టమ్ కోర్స్ తయారు చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా మీరు డెస్క్టాప్ హార్డ్వేర్ చూడండి, హార్డ్వేర్కి అనుగుణంగా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ని కానీ లేదా సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేస్తారు. అదే స్మార్ట్ ఫోన్స్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇప్పుడు మీరు యాపిల్ డివైజెస్లో చూస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్కి అనుగుణంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి, యాప్స్కి అనుగుణంగా స్మూత్గా వర్క్ అవ్వడానికి దానికి అనుగుణంగా ఇప్పుడు హార్డ్వేర్ని డిజైన్ చేస్తారు. ఆ ప్రాసెసర్ డిజైన్ అలా డిజైన్ చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ వల్ల కొత్త ప్రాసెసర్ ఏదైనా ఫ్లాగ్షిప్ రిలీజ్ అయినప్పుడు చూడండి, వాళ్ళు చాలాసార్లు క్రయో అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ నేమ్ బట్టి మార్కెటింగ్ కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ కస్టమ్ కోర్స్లో కూడా మళ్ళీ మనకు చాలా సిరీస్లు, చాలా నంబర్లు ఉంటాయి. ఆర్మ్ వాళ్ళ కోర్స్ కూడా ఆర్మ్ కార్టెక్స్ A53, 54, 76 ఇలా చాలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ బట్టి మీరు అది పవర్ఫుల్ కోరా, వీక్ కోరా అని చెప్పొచ్చు. జనరల్గా మనం ప్రాసెసర్ని చూస్ చేసుకునేటప్పుడు, కంపేర్ చేసుకునేటప్పుడు నంబర్ ఆఫ్ కోర్స్ చూసి మోసపోతుంటాం. ఎక్కువ కోర్స్ ఉంటే మంచిది కాదు. ఒక్కొక్క కోర్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉండాలి. అంటే సింపుల్గా ఇప్పుడు ఎక్కువ హ్యాండ్స్ ఉంటే మంచిది కాదు కదా, ప్రతి ఒక్క హ్యాండ్కి అంతే మంచి ఎనర్జీ ఉండాలి, అంతే మంచి పవర్ ఉండాలి. సో మీరు అవన్నీ డీటెయిల్గా ఈ ఒక్కొక్క ఇండివిజువల్ కోర్ నంబర్ చూసి తెలుసుకోవచ్చు. కస్టమ్ కోర్స్కి ఇంకా ఆర్మ్ వాళ్ళ కార్టెక్స్ కోర్స్కి కంపారిజన్, ఇంకా అసలు ఎన్ని రకాల కస్టమ్ కోర్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఆర్మ్ ఆర్కిటెక్చర్ గురించి, ఇంకా దాంట్లో వాడే డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి అన్నీ నేను ఒక వీడియోలో కవర్ చేయలేను. ఇప్పుడు ఈ కోర్స్ని కూడా ఎలా డిజైన్ చేస్తారంటే వీటిని క్లస్టర్స్లో ఫామ్ చేసి పెడతారు. కొన్ని క్లస్టర్స్ హై పవర్ ఉంటాయి, కొన్ని క్లస్టర్స్ హై ఎఫిషియన్సీ ఉంటాయి. అంటే మనం ఫోన్ని వాడేటప్పుడు ఈ హై పర్ఫార్మెన్స్వి ఐడల్గా పక్కన పెట్టేసినప్పుడు హై ఎఫిషియన్సీవి మనం ఉపయోగిస్తుంటాం. సో మనకి పర్ఫార్మెన్స్ దొరుకుతుంది, అలాగే చాలా పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది, చాలా మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది. దీనికోసం బిగ్ లిటిల్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగిస్తారు. లేటెస్ట్గా డైనమిక్ అనే ఇంకో టెక్నాలజీ కూడా వచ్చింది. వాటి గురించి, ఇంకా కస్టమ్ కోర్స్, ఇంకా ఈ ఆర్మ్ వాళ్ళ కార్టెక్స్ కోర్స్ గురించి కూడా క్లియర్గా మీరు అదే వీడియోలో తెలుసుకోవచ్చు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ నుంచి మనకు 8CX అనే ఒక కొత్త SOC కూడా వచ్చింది. ఇన్ని రోజులు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ x86 ప్రాసెసర్స్ మీద మాత్రమే చూసాం, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఆర్మ్ ఆర్కిటెక్చర్ ప్రాసెసర్స్లో కూడా చూడబోతున్నాం. సో ఈ కాంబినేషన్లో రాబోయే ల్యాప్టాప్ అంటే 8CX ఇంకా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్పై రాబోయే ల్యాప్టాప్ మనకు 20 hours వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీన్ని ఆల్వేస్ కనెక్టెడ్ ల్యాప్టాప్ అంటున్నారు, అంటే ఎప్పుడు కూడా మనకు నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇంటెల్ వాళ్ళ ప్రపంచంలో ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ తయారు చేశారు. 1970 నుంచి 2010 మధ్యలో ఒక 40 years పాటు ఇంటెల్ వాళ్ళ ఏకచక్రాధిపత్యం నడిచింది. అసలు కంప్లీట్గా ఇంటెల్ ప్రాసెసర్స్ని మనం ప్రతి ఒక్క ల్యాప్టాప్లో, డెస్క్టాప్స్లో చూస్తున్నాం.
కానీ ఆమ్ వాళ్ళు ఫస్ట్ టైం ఇంటెల్కి ఒక మార్కెట్ డామినేషన్ని ఛాలెంజ్ చేయడానికి వచ్చారు. అన్ని స్మార్ట్ ఫోన్స్లో, ట్యాబ్లెట్స్లో, లేటెస్ట్గా వచ్చే సర్వర్స్లో, ల్యాప్టాప్స్లో కూడా మనం ఆమ్ ఆర్కిటెక్చర్తో వచ్చే ప్రాసెసర్స్ చూడబోతున్నాం. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంత డామినేటింగ్ పొజిషన్లో ఉన్న ఇంటెల్ ఒక్కసారి కూడా ఎందుకు స్మార్ట్ ఫోన్స్లో మనకి SOCs తీసుకురాలేదో? దాని గురించి క్లియర్గా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 2016లో మనకి సెల్ఫీ మ్యాడ్నెస్ పీక్స్లో ఉండేది. అప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫోన్స్లో ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్, 25 మెగాపిక్సెల్ ఇలా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోయేవాళ్ళు. ఒక ఫ్లాష్ తీసుకొచ్చి మూన్ లైట్ సెల్ఫీ ఇలా పిచ్చి పేర్లతో అమ్మేవాళ్ళు. ఇలాంటి చిన్న పిచ్చి స్పెసిఫికేషన్స్ మనం చూసి అసలు ఆ ఫోన్లో ఏ SOC ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడకుండానే కొనేవాళ్ళం. మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దాని అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. కానీ అట్లీస్ట్ ఇప్పుడు చాలామందికి Qualcomm 625 కన్నా కూడా 660 బెటర్ అని, 710 660 కన్నా బెటర్ అని, ఇలా అట్లీస్ట్ నంబర్స్ బట్టి ఏది బెటర్ కాదు అన్నది చాలామందికి అర్థమైంది. మీరు కూడా ఎప్పుడన్నా ఒక స్మార్ట్ ఫోన్లో, అట్లీస్ట్ మీరు ఇప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోన్లో ఆ SOCలో ఏ CPU వాడారు, ఏ GPU వాడారు, ఎన్ని కోర్స్ ఉన్నాయి, దాంతోపాటు దాని క్లాక్ స్పీడ్ ఎంత, ఇవన్నీ తెలుసుకున్నారా? నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ప్రాసెసర్ సిరీస్లో భాగం. ప్రాసెసర్ సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే #ని క్లిక్ చేసి కానీ, లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ ప్రాసెసర్ సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ ప్రాసెసర్ సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ గురించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి. మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. టెక్నోక్రాట్ తెలుగు ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. గంట కొట్టలేదా? నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు. మరి గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.